హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, తీసుకున్న కీలక నిర్ణయాలు, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలపై పరిష్కారం దిశగా ఏమైనా నిర్ణయాలు వచ్చాయా? లేదా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. సో నిన్న నుంచి కొన్ని మీడియా ఛానళ్ళు ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో డిఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ క్యాబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకోలేదనైతే స్పష్టమవుతోంది. ముఖ్యంగా పెండింగ్ బకాయిలు, డిఏ బకాయిలు 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% డిఏ ఇచ్చిన గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవటం, ప్రస్తుతం ఉన్న డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కావటం లేదు. అయితే సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే జీతాలు, ఇతర ప్రయోజనాల విషయానికొస్తే ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియలో కూడా ఎటువంటి పురోగతి అనేది కనిపించటం లేదు. అయితే ప్రారంభించిన పీఆర్సీ ప్రక్రియ, గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేయడము, కొత్త కమిషన్ నియమించడంలో ఆలస్యము, ఉద్యోగులపై వివక్ష, అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైనటువంటి పోస్టులు ఇవ్వకపోవడము, కొందరి ప్రమోషన్లు అర్హత ఉన్నప్పటికీ కూడా ఆపివేయడము, అలాగే పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయానికి వస్తే, ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలు దశల వారీగా చెల్లించటానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్లు లేదా చర్చలకు కూడా నిర్వహించటం లేదు. సో ఈ నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్స్, ముఖ్యంగా ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులు, డిఏ బకాయిలు, ఈఎల్ సరెండర్ లీవ్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సానుకూల నిర్ణయాలు, పీఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయటము, సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటు అర్హత ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వటం, పదవీ భద్రత, ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలి. సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమస్యలపై స్పష్టత ఇవ్వాలి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి, సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలైతే తీసుకోవాలి. సో మొత్తానికి ప్రజా శ్రేయస్సుకు సంబంధించి నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలని అయితే కోరుతున్నారు.